ముసలోళ్ళని అడిగితే అదే మాట చెప్తున్నారు, రైతులను అడిగినా అదే మాట చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఇదే మాట చెప్తున్నారమ్మా అని చెప్తున్నారు. ఊరూరికి కాకిపోయిందమ్మా. కానీ మీరు చేయాల్సిన పని, ముఖ్యమైన పని, ప్రతి ఒక్కరిని కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటని చెప్పాలి. కమలం పువ్వు గుర్తుకు, నరేంద్ర మోదీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు, అరుణమ్మ మన అభ్యర్థి గుర్తు కమలం పువ్వు గుర్తు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయని మనం ఒక్కొక్క ఓటర్ని ఇంటికి వెళ్ళి అడగాలి. ఓటరు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఓటు అడగాలా లేదా? అడగకపోతే ఏమంటారు? మేము ఓటేయడానికి రెడీగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి, అరుణమ్మకు ఓటేయడానికి రెడీగా ఉంటుంది, మమ్మల్ని ఎవ్వరు అడగలే ఓటు అంటారా లేదా? అడగకపోతే. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఓటు అడగాలి. ప్రతి ఒక్కరి కూడా ఓటు ఎందుకు వేయాలో చెప్పాలి. నరేంద్ర మోదీ గారు చేసే ప్రతి పథకం గురించి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ చెప్పాలి, ఉచిత రైస్ చెప్పాలి, ఉచిత రేషన్ చెప్పాలి, ముద్రా లోన్లు చెప్పాలి, ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పాలి, ఉపాధి హామీ పథకంలో మనందరూ గట్టిగా చెప్పాలి. ఊళ్ళలో ఉపాధి హామీ పథకంలో మన ఏప్రిల్ 1 నుంచి పనిచేసే కూలీలకు 320 రూపాయలు వస్తా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెంచింది, 320 రూపాయలు ఇస్తా ఉన్నారు ఒక్కొక్కరికి. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి. ప్రతి పథకం రైతుల యొక్క కిసాన్ సమ్మాన్ నిధి గురించి చెప్పాలి, రైతులకు ఎరువుల కింద సబ్సిడీ గురించి చెప్పాలి, గ్రామాల్లో శ్మశాన వాటికలు నరేంద్ర మోదీ ప్రభుత్వం అందించినవని చెప్పాలి, రైతు వేదికలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినాయని చెప్పాలి, ప్రకృతి వనాలు నరేంద్ర మోదీ గారు చేసినాయని చెప్పాలి, సిసి రోడ్లు నరేంద్ర మోదీ గారు వేసినాయని చెప్పాలి, గ్రామ పంచాయతీలో సర్పంచ్లకు నిధులు ఇచ్చింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని చెప్పాలి. ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మున్సిపాలిటీలలో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ, రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ, కొత్త రైళ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీలో పిల్లలకు పౌష్టికాహారం కానీ, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారమే కానీ, ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం, ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఏరియా హాస్పిటల్లో దానికి నిధులు కానీ, పిఎస్సిలో నిధులు కానీ, ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి సహకారం లేదే ఏ అభివృద్ధి పని రాష్ట్రంలో జరుగుతలేదనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కార్యకర్త ఈ మన లబ్ధిదారులు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఇంతకుముందు శృతి చెప్పింది. 4 లక్షల మంది నరేంద్ర మోదీ అందించినటువంటి పథకాలలో లబ్ధిదారులు ఉన్నారు. ఆ లబ్ధిదారులందరినీ కూడా మనం కలవాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. వారందరూ కూడా 4 లక్షల మంది అంటే మీరు ఇమాజిన్ చేయండి, నరేంద్ర మోదీ గారి యొక్క అందించినటువంటి పథకాల ద్వారా 4 లక్షల మంది లబ్ధి పొందుతున్నారంటే ప్రతి ఒక్కరిని మనం కలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఏమి చేయని వాళ్ళు మేం చేసినాం అని చెప్పుకుంటున్నాం. ఈ రోజు రేషన్ షాప్ల ముందర నరేంద్ర మోదీ గారి యొక్క ఫోటోతో ఫ్లెక్సీ ఉంటే ఎంబడ పక్కన కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారు. 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి పెడితే ఎంబడ పక్కన కాంగ్రెస్ వాళ్ళు 5 కిలోల బియ్యం మేము తిరిగిస్తున్నామని పెట్టారు. దాన్ని తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటిదాకా కేసీఆర్ అదే అబద్ధం చెప్పిండు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అదే అబద్ధం చెప్తా ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కార్యకర్త, ఇంకా వెంకటరమణారెడ్డి గారు మాట్లాడతారు అన్ని, ఇంకా చాలా విషయాలు. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేవీఎన్ రాజు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఇద్దరిని ఖతం చేసిండు. అంటే ఇద్దరిని ఓడగొట్టింది. ఎవరిని? మన జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రిని, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్
అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఇద్దరికి నీళ్లు తాగిపించింది. మరి ఇద్దరిని కూడా ఈరోజు అంటే వాళ్ళందరికీ మాకు ఎదురు లేదు అనుకున్నారు. ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మరి వాళ్ళిద్దరిని కూడా ఓడించిన మన భాజపా అభ్యర్థి మన భాజపా టైగర్ వెంకటరమణారెడ్డి. అదేవిధంగా మన సంఘటన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ జీ గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, మన కన్వీనర్ పవన్ కుమార్ గారు, సీనియర్ నాయకులు అన్న మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరొక మన సీనియర్ నాయకులు నాగురావు నామాజీ గారు, అదేవిధంగా జిల్లా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, నారాయణపేట జిల్లా అధ్యక్షులు బౌడాకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన జిల్లా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజ గారు, అదేవిధంగా మాజీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గ నరసింహులు గారు, సీనియర్ నాయకులు బుర్జు రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండన్న గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి గారు, మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మరి రాములు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేసినటువంటి మన భాజపా సీనియర్ నాయకులు రాములు గారు, ఫ్లోర్ లీడర్ అంజన గారు, కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి గారు, మరి ఇన్ఛార్జ్ షాద్నగర్ మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, ఎంత రవీందర్ రెడ్డి గారు పక్క పక్కనే ఉన్నారు. అదేవిధంగా జనార్దన్ भारत माता की जय श्री राम, जय श्री राम. ఈ రోజు